ఓం గం గణపతయే నమః. ఓం బుధగ్రహాయ నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బుధగ్రహదేవతాయై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి, అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం. ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని, రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు. ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఒక్క గ్రహమే. కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు. మరి ఈ బుధుడు జాతక చక్రరీత్యా, వైద్య జ్యోతిష్య శాస్త్రరీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు. అట్లాగే మన శరీరంలో నఖశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా, రక్త ప్రసరణ జరగాలన్నా, మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా, అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు. కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు, అట్లాగే విద్యకి సంబంధించినటువంటి వాడు, ముఖ్యంగా గణిత శాస్త్రానికి, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం. మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము, అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన జ్యేష్ఠ నక్షత్రంగాను, మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం. ఈ 3 నక్షత్రాలకి అధిపతి బుధుడు. అట్లాగే మేషరాశి నుంచి 3వ రాశి అయినటువంటి మిథున రాశికి, 6వ రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా, అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి, అట్లాగే బంధువులని, ఇరుగు పొరుగు వాళ్ళని, సహాయ సహకారాలని, అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని, ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు, మేనమావులు కావచ్చు, మేనత్తలు కావచ్చు, బావమరుదులు కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువులను సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం. మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెల కూడా ఒక 30 రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం 3 రాశులు మారింది. ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి 21వ తేదీ వరకు, ఈ నెల అంటే జూన్ 21వ తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు. కానీ 22వ తేదీ నుంచి
దాదాపుగా వచ్చే నెల 17వ తేదీ 18వ తేదీ వరకు, జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల 22న పునర్వసు నక్షత్రంలో 22, 23, 24 ఈ 3 రోజులు, ఈ 3 యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం, తర్వాత మిత్ర నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం, దాదాపుగా అది 7వ తారీఖు, జూలై 7వ తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని, అట్లాగే 7వ తారీఖు నుంచి మరలా 17, 18వ తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని, ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము. ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని, తల్లి యొక్క ప్రేమ అనురాగాలని, గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని, అట్లాగే మాతృ సౌఖ్యము, గృహ సౌఖ్యము, భోజన సౌఖ్యము, ప్రయాణ సౌఖ్యము, ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం. మరి ఇది చంద్రుడు అధిపతి కావటం, బుధుడు ఈ రాశిలోకి రేపు 22వ తారీఖున అడుగుపెట్టి జూలై 18వ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఈయన ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం, వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం. కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి అది డబ్బుల నోట్లు కావచ్చు, లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, అచ్చు వేసేటటువంటి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్సులు కావచ్చు, లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు, కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే, తంతి తపాలా అంటే మనకి పోస్ట్ మ్యాన్లు, పోస్ట్ ఆఫీసులు, మనీ ఆర్డర్లు, ఇట్లా వీటికి సంబంధించినటువంటివి, అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు, రచనలు, వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి, బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి, ఇట్లా నటనా వృత్తికి సంబంధించి, లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి, చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం కన్యారాశి వారికి ఈ నెల జూన్ 22వ తేదీ నుండి జూలై 18వ తేదీ వరకు కూడా బుధగ్రహము జన్మ రాశ్యాధిపతి మరియు కర్మ దశమాధిపతి అయినటువంటి ఈ బుధుడు జలరాశి అయినటువంటి చరరాశి అయినటువంటి కర్కాటక రాశిలో లాభస్థానంలో ఉండటం చాలా చాలా విశేషప్రదం. అంటే వీరికున్నటువంటి తెలివితేటలకి, స్ఫురణ శక్తికి, వీరు శ్రమించేటటువంటి శ్రమకు తగ్గ ఫలితము, ముఖ్యంగా తమ యొక్క ఉద్యోగంలో కానీ, చేసేటటువంటి సేవక వృత్తి ధర్మంలో కానీ వీరి మాటకంటూ ఒక విలువ కలుగుతుంది. వీరు చేసినటువంటి శ్రమకు సరైనటువంటి ఫలితం కలిగి వీరికి వ్యాపారస్తులకైతే కనుక వారి యొక్క మేధస్సు చక్కగా పరిమళించి వారు మాట్లాడే ప్రతి మాట వీరికి 10 రూపాయల ధనలాభం కలిగేటట్టే ఉండే అవకాశం ఈ నెల రోజులు ఉండబోతోంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యుల మధ్య చక్కటి అన్యోన్యత కలగటం,
ఒకరికొకరు అర్థం చేసుకోవటం, వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనల వైపు వీరి యొక్క బుద్ధిని ప్రేరణ చేయటం, సరైన సమయానికి సరైన స్ఫురణ శక్తిని ఉపయోగించి వ్యాపార లాభార్జనకి, ఆర్థికంగా ధనాన్ని గడించటానికి ఎటువంటి తెలివితేటలు ఉంటే అటువంటి తెలివితేటల వైపు వీరు పరిగెడుతూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు సరైనటువంటి ప్రణాళికతో గనక చదువుకున్నట్లయితే ఈ లాభంలో ఉన్నటువంటి బుధుడు వీరు మాట్లాడే మాట, అట్లాగే ఎవరైతే ఉద్యోగానికి ఆ ఇంటర్వ్యూకి వెళ్తారో వారి యొక్క మాట తీరుతనానికి, ఆ ఉద్యోగంలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారు అవాక్కై చక్కటి మీకున్నటువంటి ఈ నాలెడ్జికి తగ్గ ఉద్యోగాన్ని వారు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. దానివలన మీకు ఆ చక్కటి సౌఖ్యకరమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, వీటికి సరైనటువంటి అవకాశం లభించిందని చెప్పి ఆనందాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్నదమ్ములతో కుటుంబంలో, గృహంలో అంటే తల్లి మీ మధ్య సరైనటువంటి సఖ్యతని కలుగు చేయటం ద్వారా దూరంగా అంటనట్టు ఉన్నటువంటి మీ యొక్క సోదరీమణులు ఎవరైనా ఉంటే గృహంలో ఒక పండగలాగా ఏదైనా ఒక వాతావరణాన్ని సృష్టించుకొని చేసుకోవడం, దాని ద్వారా మీ యొక్క గృహంలో సుఖ సౌఖ్యాలతో ఆనందంగా ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఆలింగనం చేసుకోవటం, మీకున్నటువంటి కొన్ని కర్మ దోషాలు పోయినట్లుగా భావించి మీ యొక్క ఒకరికొకరు చక్కగా సహాయ సహకారాలు చేసుకొని ఆనందపడటం. అంటే ఒక అన్నకి ఒక తమ్ముడికి ఏదైనా గృహం గురించో, లేకపోతే ఒక స్థలం గురించో, లేకపోతే ఉద్యోగ ధర్మంలో వీరి మాట సహాయం కావాలనుకున్నా, ఏదో రకంగా, లేకపోతే వీరికి ఉన్నటువంటి శత్రువులతో మీరు మాట్లాడి అన్నదమ్ములు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా మీ మధ్య ఉన్నటువంటి ఆ దోషం అనేటటువంటిది, లోపం అనేది పోయి చక్కగా బహుబంధుత్వం గట్టిపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మేనమామలు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా మిమ్మల్ని అనుకూలంగా మీ గురించి మాట్లాడుకోవటం, గృహంలో మీరు చేసినటువంటి కొన్ని సహాయ సహకారాలని తలుచుకొని మీకు ఫోన్లు చేసి మాట్లాడి మిమ్మల్ని ఆనందింపజేయటం, ఇలాంటివి జరగటానికి కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది. చుట్టాలు వస్తారు, చక్కటి ఆనందకరమైన జీవితం ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యంలో ఏదైనా చిన్న చిన్న లోపాలు అనారోగ్యపరంగా ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీ యొక్క చేసే ఉద్యోగంలో చక్కగా ప్రమోషన్స్ మీరున్న స్థలంలోనే, మీరున్న దాంట్లోనే మీకున్నటువంటి బుద్ధిని, తెలివితేటల్ని అప్రిషియేట్ చేసి మీ అధికారులు, మీకన్నా పై అధికారులు మీకు ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తున్నాం అనేటటువంటి ప్రమోషన్ లెవెల్స్ మీకు కలుగజేయటం, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి చక్కటి లాభాన్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా బుధుడు 11వ రాశిలో సంచరించే కాలంలో మీరు విద్య యందు, అట్లాగే ఎన్నో వినోద కార్యక్రమాలలో పాల్గొనటం, మీకున్నటువంటి వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఆకర్షించటం, వారిని నవ్వించటం, అట్లాగే అంటే ఏదైనా సరే ఒక సేవా భాగ్యంలో పాల్గొని ఇది నా జీవిత జన్మ సార్థకతని ఇస్తుందని ఆనందపడటం, అట్లాగే మానసిక ఉల్లాసాన్ని, మంచి విశ్రాంతిని తీసుకునేటటువంటి సమయం కూడా ఈ నెల రోజులు మీకు కనిపిస్తోంది. ధనాదాయ విషయంలో ఎక్కడా లోపం ఉండదు. మీరు ఎవరికైనా ఒకవేళ ధనం ఇచ్చుంటే అది కూడా, అంటే గృహపరంగా చేయూతగా డబ్బులు ఇచ్చుంటే కనుక ఆ ధనం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరిస్తున్నాయి. అట్లాగే మంచి మాటతనంతో మీరు అందరినీ ఆకర్షించి ఇరుగు పొరుగు వారిని కావచ్చు, మీ ఉద్యోగ ధర్మంలో వారిని కావచ్చు, సేవకా వృత్తిలో కావచ్చు, రాజకీయ నాయకుల్ని కావచ్చు, ముఖ్యంగా తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మీరు పొందబోతున్నారు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి బుధగ్రహ అనుకూలం చాలా చక్కగా ఈ నెల రోజులు మిమ్మల్ని చక్కటి ఆనంద ఉత్సాహాలని మీకు ప్రసాదిస్తుందని భావించవచ్చు. ఓం గం గణపతయే నమో నమః.